బతుకంటే మీది బతుక, హక్కులంటే మీకు దక్కితే హక్కులా? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోట 50% లిమిట్ దాటిపోయింది కదా, 50% లిమిట్ దాటిపోయి 10% కోట వాళ్ళైతేనేమో రిజర్వేషన్ దాటిపోయి అమలు చేసుకోవచ్చట. బీసీలకు బుక్కడు బువ్వ పెడదామంటేనేమో ఎట్లా దాటుతారు వీళ్ళు, కంచె దాటుతారా అని కట్టె పట్టుకొని కూర్చున్నారు. ఇక ప్రజలారా, మనకు ఇంకొక ఆప్షన్ లేదు, మరో తెలంగాణ పోరాటం జరగాల్సిందే. తెలంగాణ పోరాటం ఏ విధంగా అయితే జరిగిందో ఈ బీసీ అంతిమ పోరాటం జరగాల్సిందే, జరిగి తీరాల్సిందే. ఇది మామూలు విషయం కాదు అసలు. యాక్చువల్గా అక్కడ గుండె కోత. బీసీ, నేను అడ్వకేట్ సోదరులకు చెప్తా ఉన్నా, బీసీ అడ్వకేట్ సోదరులారా, వీళ్ళు మన బీసీ అడ్వకేట్లకు కూడా చాలా విషయాలు తెలవాల్సినటువంటి అవసరం ఉంది. బీసీ అడ్వకేట్లను పైకి తీసుకురావడానికి మనకొక నిధి పెట్టిరు. బీసీ అడ్వకేట్లకు నిధి పెడితే ఎంతమంది బీసీ అడ్వకేట్లను ఆదుకున్నారో తెలుసా? వీళ్ళు ఎంతటి మోసం అంటే, మీ అడ్వకేట్లు కూడా ఏమీ చేయలేరు బీసీ అడ్వకేట్లు అని చెప్పి ఈ అగ్రవర్ణ ప్రభుత్వాలు సవాలు విసురుతా ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి అగ్రవర్ణ నాయకులారా, అగ్రవర్ణ దోపిడి దొంగలారా, తెలంగాణ ఇవాళ మేల్కొన్నది. తెలంగాణ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా బీసీలు మేల్కొన్నారు. ఈ మేల్కొన్నటువంటి బీసీలు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీ భరతం పట్టడం గ్యారంటీ. ఊర్లల్లో మీరు ఉన్న ఉనికిని కూడా కోల్పోయే విధంగా మీరు ప్రవర్తిస్తూ ఉన్నారు. మీ ఉనికిని అది క్లోజ్ చేయండి. మీ ఉనికిని మీరు కోల్పోవడానికి మీరు కొంచెం హైకోర్టు జర అంతో ఎంతో ఆశ ఉండే, ఒకవేళ కూడా లేకుండా హ్యూమానిటేరియన్ గ్రౌండ్లో ఉన్న ఒకవేళ జడ్జి ఏమన్నా ఆలోచిస్తాడేమని చెప్పేసి ఒక చిన్న ఆశ ఉండే. అది రాలేదు. ఇంకా చూసారా, ఏ మాత్రం కూడా మన మీద జాలి దయ, అయ్యో ఈ బిడ్డలకు రిజర్వేషన్ లేదు, ఈ బిడ్డలు అన్యాయం జరుగుతూ ఉన్నారు, ఓట్లు వాళ్ళ చేతిలో ఉన్నాయి, వాళ్ళను రక్షించుకుందామనేటువంటి కనీసం కూడా వాళ్ళకు జాలి దయ ఈ బీసీల పట్ల లేదు.